లంబోదరాయ నమః. జై శ్రీరామ. శ్రీ గురుభ్యో నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీ సీతారాముల చరిత్రని రచించిన వాల్మీకి మహర్షి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుంటున్నాము. మహర్షి వాల్మీకి, వాల్మీకము అంటే పుట్ట నుండి బయటికి వచ్చిన వారు కావున వాల్మీకి అని అంటారు. ఎందుకు పుట్టలో నుండి వచ్చాడు అంటే వాల్మీకి మహర్షి ఒక క్షత్రియుడు. తన పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల నారద మునీంద్రుల వారు వాల్మీకి మహర్షికి రామమంత్రాన్ని ఉపదేశం చేశారు. అలా రామ రామ అని ఘోర తపస్సు చేశాడు. ఆ కారణంగా ఆయన మీద పుట్ట పేరుకుపోతుంది. ఆ పుట్ట నుండి వచ్చినవాడు కాబట్టే వాల్మీకి అంటారు. అందుకే మహర్షి రాముని చరిత్రని రాశాడు. అంతేకాదు, బ్రహ్మదేవుడు అతనికి గొప్ప వరం కూడా ఇచ్చాడు. ఆ వరం వల్ల వాల్మీకి రామాయణంలో ఎవరు ఏం చేసినా మనసులో అనుకున్న మాటల్ని కూడా తెలుసుకుంటాడు. ఆ వరమే త్రికాల జ్ఞానం. ఆయనని త్రికాల జ్ఞాని అని కూడా అంటారు. రామాయణంలో ఉత్తరాఖండలో సీతమ్మని మళ్ళీ రాముడికి అప్పచెప్పుతున్న సమయంలో వాల్మీకి ఇలా రాశాడు: రామా, నేను ప్రాచేతసుడను. ప్రచేతసుడి యొక్క దశమ కుమారుణ్ణి. 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఏ పాపము చేయని అబద్ధమాడని మహర్షిని. సీత, నిన్ను తప్ప మనసా వాచా పరపురుషుడిని ఎరుగని మహాపతివ్రత. నా మాట నమ్ము, సీతను ఏలుకో. నా మాటలు తప్పు అబద్ధము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక అంటాడు. వాల్మీకిగా పిలువబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడు అని మనము ఇక్కడ గమనించాలి. వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయమే ఇది. ఆయన మాటల్లో ఆర్ద్రత, నిజాయితీ కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచేతసుడు ఎవరు? ఈ ప్రచేతసుడు ఎవరి కుమారుడు? అతనిది ఏ వంశము అనేది మన ప్రశ్న. దీనికి సమాధానము ప్రచేతసుల గురించిన ప్రస్తావన శ్రీమద్ భాగవతంలో ఉంది. శ్రీమద్ భాగవతము వేదవ్యాసుడు రచించాడు. ఈ వ్యాసుడు రచించిన 18 పురాణములలో శ్రీమద్ భాగవతము ఒక గొప్ప పురాణము. భగవంతుని పట్ల అధిక భక్తిని కలిగిన ప్రచేతసుల వారు చేయుచున్న సత్రయాగములో నారదుల వారు గానము చేశారని చెప్పినారు కదా. ఆ ప్రచేతసులు ఎవరు? వారెవరి కుమారులు? ఎవరి వంశంలో జన్మించారు అని ప్రశ్నిస్తూ మైత్రేయునితో విదురుడు అడుగుతాడు. ప్రచేతసుల వారు తమ తమ ధర్మముల మూలకముగా శ్రీహరిని యజ్ఞయాగాదులచే పూజిస్తారు. అక్కడకు వచ్చిన నారదులు యజ్ఞమయుడు పురుషోత్తముడైన విష్ణుమూర్తి గురించి ఉపదేశించారని విన్నాను అన్నాడు విదురుడు. దీనికి అర్థం ఏమిటంటే ప్రచేతసుల వారు గొప్ప విష్ణు భక్తులు మరియు క్షత్రియులు. వీరికి విష్ణువు యజ్ఞయాగాదుల గురించి నారదుల వారే ఉపదేశం చేశారు. ఆ తరువాత కథాక్రమములో ధ్రువుడి తపస్సు, శ్రీహరి ప్రత్యక్షమవటము, వరాలను అనుగ్రహించడము, ధ్రువుని యొక్క వంశ విస్తరణ, సూర్యవంశస్థులు, బోయల వంశక్రమము, వత్సరుడు, పుష్పార్ణుడు, సాయంకాలుడు, చక్షుడు, ఉల్కలుడు, అంగుడు, వేణుడు, పృథ్వీరాజు, విజితాశ్వుడు, పావనుడు, హవిర్ధానుడు, ప్రచేతసుడు. ఆయన కుమారులే ప్రాచేతసులు. వీళ్ళు 10 మంది. వీరి జన్మ వృత్తాంతము: అంగుడి బాధ, వేణుడి దుశ్చర్యలు, పృథ్వీరాజు ఔన్నత్యము, నిషాదుడు అడవులలోకి పంపబడి కిరాతరాజవ్వటము, ప్రచేతసుడికి 10 మంది ప్రాచేతసులు జన్మించడం వ్యాస భాగవతంలో వివరించబడ్డాయి. ఆ 10 మంది ప్రాచేతసులలో 10వ వాడే వాల్మీకి మహర్షి. ప్రాచేతసుడు క్షత్రియ వంశములో జన్మించాడు. నారదుల ఉపదేశముతో, తండ్రి తాతల ముత్తాతల సుకృతముతో శ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిని మహర్షిగా రూపొందింపజేశాయి. వాల్మీకి మహర్షి యొక్క నిజ కథ ఇది.
వాల్మీకి మహర్షి దొంగ కాదు, అవన్నీ కట్టుకథలు. ఒక బోయవాడు 2 జంట పక్షులలో ఒక పక్షిని బాణంతో కొడతాడు. అది కనులారా చూసిన వాల్మీకి మహర్షి ఆ శోకంలో ఒక శ్లోకం రాస్తాడు. అలా మాత్రమే రామాయణం రచించాడు. కానీ ఆయన వేటగాడు కాదు, దొంగ కాదు. ఆయన క్షత్రియుడు, తపస్వి, బ్రహ్మర్షి, త్రికాలజ్ఞాని. వాల్మీకి మహర్షి ఆదికవి, రుక్షకుడు, భార్గవుడు, కవి కోకిల, వాక్య విశారదుడు, మహాజ్ఞాని, భగవాన్ అని కూడా పిలుస్తారు. కిరాతుడు అనే పదానికి అర్థం తురాయి అనగా నెమలి పించము లేదా అటువంటి ఆకారంలో ఉన్న పువ్వులు లేదా ఆకులు లేదా పక్షి ఈకలను తలపాగా వలె ధరించి ఉన్నవాడు. నెమలి పించాన్ని తలపాకాపై ధరించిన వాడే కిరాతుడు అని అర్థము. కానీ వేటాడి మాంసం తినేవాడు అని మాత్రం కాదు. వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికము చేసిన భరద్వాజుడు, లవుడు, కుశుడు మహర్షిని భగవాన్ అని సంబోధించేవారు. బ్రహ్మ రామాయణంను రాయడానికి తానే వాల్మీకి మహర్షిగా జన్మించాడని నమ్మేవారు. వాల్మీకి మహర్షిని విప్రుడు అని కూడా అంటారు. వాల్మీకి రామాయణాన్ని మొదటిగా విన్నది శ్రీరాముడే. శ్రీమద్ రామాయణంలో ఉత్తరాఖండంలో 98వ సర్గలో 16 నుంచి 20 శ్లోకాలలో వాల్మీకి ఇలా చెప్పారు. మొదటగా బ్రహ్మదేవుడే వాల్మీకి రాసిన రామాయణాన్ని చెప్తుండగా శ్రీరాముడే మొదటిగా విన్నాడు. ఎలా అంటే సీతమ్మ శపథం చేసి భూమాత ఒడిలోకి వెళ్ళిపోతుంది. శ్రీరాముడు సీత కోసం రోధిస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మ రాముని ఓదార్చడానికి రాముని కథని వినిపిస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.